ఓకే. సో, ఈ కేంద్ర మంత్రులతో ఏపీ రాజకీయ నేతలకు సంబంధించినటువంటి వరుస భేటీలైతే ఎక్కువగా జరుగుతున్నాయి సార్. మొన్నటిదాకా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కలిస్తే ఇప్పుడు ప్రతిపక్షం అంటే వైసీపీ ఎంపీలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కూడా కలుస్తున్నారు. ఇటీవల వైసీపీకి చెందినటువంటి పార్లమెంట్లో కొంతమంది ఎంపీలు ప్రధాని మోదీని కలిస్తే, ఈరోజు అమిత్ షాని కూడా విజయసాయి రెడ్డి కలవడం కూడా మనం చూస్తాం. ఏంటి ఇది రాజకీయ పరంగా ఏమన్నా చర్చనీయాంశమైన సబ్జెక్టా? లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల కోసం ఏమన్నా మాట్లాడినటువంటి అంశమా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు గత 10-15 ఏళ్లుగా ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నాడు. వైసీపీ రిప్రజెంటేటివ్ గా పార్లమెంటరీ ప్రాబ్లెట్ మన సుబ్బారెడ్డి గారు అయ్యారు, కానీ ఈ 10 ఏళ్ళుగా ఆయనే ఉన్నారు. సహజంగా ఆయనకు ఆ రిలేషన్స్ లబ్ధితో వస్తుంది. ఈ 10 ఏళ్ళు కూడా హోంమంత్రిగా అమిత్ షా గానే ఉన్నాడు. జగన్ తర్వాత కేంద్ర నాయకులతో మంచి రిలేషన్స్ ఉన్నది అమిత్ షా గారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ వైసీపీ కాబట్టి. ఆయన కానీ ఈ ప్రాధాన్యత ఎందుకు చర్చనీయాంశం అయింది అన్ని ఛానల్స్ లో అంటే, కాకినాడ పోర్టుకు సంబంధించి కేఎల్ రావు గారు అనే ఒక ప్రైవేట్ ఈ పోర్టుకు సంబంధించిన ఆస్తుల్లో షేర్లలో బలవంతం చేసి విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి గారి కుమారుడు విజయసాయి రెడ్డి అరబిందోకి సంబంధించిన షేర్లు బలవంతం చేసి అధికారాన్ని ఆటకుండా మమ్మల్ని బెదిరించి దాచుకునేసినారు అని ఆయన సిఐడిలో కేసు పెట్టినట్టుగా మనం పత్రికలో చూసినాం. ఈ సందర్భంగా హోంమంత్రిని కలవడంతో ఏదన్నా దీనికి లింక్ ఉందా అనడానికి సహజంగా రాజకీయాల్లో ప్రాధాన్యత వచ్చేస్తుంది. 2 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, కోర్టులో ఏం జరుగుండొచ్చు, కేసు ఎట్ నడుస్తుంది, ఏం జరిగిందో అనే దాంట్లో మనకు ఆధారాలు లేవు. సహజంగా నన్ను బెదిరించారనడానికి తగిన ఆధారాలు లేకుండా బెదిరించున్నా కూడా ఆధారాలు చూపకపోతే కుదరదు కదా. బెదిరించడానికి మినిమం ఆధారాలు ఇంకా పలానా ఆయన చెప్పినాడు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తారు బెదిరించారని. కానీ ఒక మనం సామాజిక అంశాలు ఆలోచించేట్టుగా ఖచ్చితంగా ఎవరైనా అధికారికంగా బెదిరించినట్టు ఆధారాలు దొరికితే ఖచ్చితంగా వాళ్ళ పేరు చర్య తీసుకోవాలని కోరతాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ కేసు వాళ్ళు ఎన్సీఆర్టీలో కాకుండా నేషనల్ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ యాక్ట్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సెక్షన్ 210 to 213 కంపెనీ యాక్ట్ 2013 ఇది ఎవరు ప్రస్తావించట్లా. ఇప్పుడు మన మీడియాలో ఇది తెలిసి మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడుతుంది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, సెక్షన్ 210-213 కంపెనీ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే, ఈ షేర్లకు సంబంధించి కంపెనీల్లో బదలాయింపులో గాని ఏదైనా ఫిర్యాదులు ఉంటే, కంపెనీ యాక్ట్ కి సంబంధించిన ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఎన్సీఆర్టీ నేషనల్ కంపెనీ రిజిస్ట్రేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఉంటుంది కదా, ఎన్సీఆర్టీ నేషనల్ కంపెనీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్స్ ఏదో ఉంటుందో ఆ ట్రిబ్యునల్ లోనే ఫిర్యాదు చేయాలి. పోలీస్ స్టేషన్ అంటే ఫిర్యాదు చేస్తాం, అటు ఫిర్యాదు చేయాలి. అట్ట కాకుండా దేశంలో నీ బుద్ధిబుద్ధి చోట ఫిర్యాదు చేయడానికి, బుద్ధిబుద్ధి దీన్ని విచారించడానికి స్కోప్ లేదు. అంటే తిరుపతిలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిన్న గొడవ జరిగితే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పెడితే కుదరదు కదా, అట్లాంటిది. కానీ ఇక్కడ సిఐడి వాళ్ళకి కేసు పెట్టడం, ఫిర్యాదు చేయడం, టేకప్ చేయడం అనేది నాకు కొంచెం నిలుస్తుందా ఈ కేసు అనే అనుమానం ఉంది. అంటే టెక్నికాలిటీస్ వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేస్తారో నాకు తెలియదు. కాబట్టి ఈ యాక్ట్ లో ఉన్న పరిమితుల రీత్యా ఈ కేసు పైన వాళ్ళు క్రాష్ పోయారు అనుకోండి, నిబంధనల ప్రకారం సిఐడి లో ఇది చెల్లదు, ఈ కేసు విచారణ పరాజయం క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసుకు ఆ పరిమితి ఉందనేది నా మొదటి పాయింట్. రెండో పాయింట్, విజయసాయి రెడ్డి గారి పేరు కూడా అందులో ఉంది కాబట్టి కలిసి నేను అనుకోవట్లేదు. ఈ కేసుకే పరిమితి ఉంది. ఎన్సీఆర్టీలో ఫిర్యాదు చేయాలి, వాళ్ళు విచారించాలి, చాలా టైం పడుతుంది, అంత సులభం కాదు. దీనికి భయపడిపోయి అమిత్ షా గారిని కలిసే పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రెండోది, విజయసాయి రెడ్డికి ఉన్న స్వభావం రీత్యా జగన్ తో అత్యంత ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకో పద్ధతిలో బీజేపీలోకి వెళ్ళిపోతాడని నేనైతే అనుకోను. ఈ కేసుకి దానికి సంబంధం ఉండదు. రొటీన్ భేటీల్లో బాగా ఆయన కూర్చోని పోయి కలిసి ఉండొచ్చు. కాకపోతే ఈ కేసు సందర్భం వచ్చింది కాబట్టి సహజంగా విజయసాయి రెడ్డి గారు ఈ విషయం మాట్లాడుంటాడా అని అనుమానించడానికి మాత్రం ఆస్కారం.